దేవకంటే బాగా ఇష్టం. ఉగ్రసేనుడి యొక్క కుమారుడు కంసుడు అని చెప్పాం కదా. కంసుడు అందరికంటే చాలా పెద్దవాడు వయస్సులో. అతడికి 14-15 ఏళ్ళు వచ్చే సమయానికి దేవకీదేవి చిన్నపిల్ల పుట్టింది, అప్పుడే పుట్టింది. కంసుడికి ఆడపిల్లలంటే ఇష్టం. అందుకని దేవకుడు తన పిన్నాన్న, అందుకని బాబాయ్ బాబాయ్ ఈ చెల్లెల్ని నేను పెంచుతానన్నట్ట. సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చిన్నాన్న కూతుర్ని దేవకిని పెంచాడు. అసలు పేరు కూడా వాడే పెట్టాడు. చెల్లెలు అడిగితే కొండ మీద కోతి పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఆ చెల్లెల్ని పెంచి పెద్ద చేశాడు. క్రమంగా దేవకీదేవి యుక్త వయస్సులోకి వచ్చింది. ఈ దేవకీదేవికి పెళ్ళి అయిపోతే దూరంగా ఎక్కడో అత్తవారింటికి పోతే తనకి కనబడదేమో, చెల్లెలు లేకుండా ఎలా ఉంటాను, మా చెల్లెల్ని నేను జాగ్రత్తగా పెంచాను, ఆవిడకి వీలున్నప్పుడల్లా కానుకలు కట్నాలు ఇవ్వాలి, కాబట్టి ఊళ్ళో సంబంధం చూస్తే నా ఎదురుగుండా ఉంటుంది, చెల్లెల్ని ప్రేమగా చూడొచ్చు అనుకున్నాడు వాడు. అనుకుని వసుదేవుణ్ణి పిలిచి, వసుదేవ మనంతా ఒక ఊరి వాళ్ళం, నువ్వు నా స్వయాన మేనమామ కొడుకువి, దేవకి నా చెల్లెలు, ఈ చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వైతే ఆవిడ్ని హింస పెట్టకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటావు, పైగా మీ ఇద్దరు నా ఎదురుగా ఉంటారు, కాబట్టి నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేస్తావని అడిగితే, నువ్వేమని అడిగితే అది కాదంటానా, బావా నీ మాట నిజం, నాకు నీ మాటే శిరోధార్యం, నువ్వు దేవకిని నాకు ఇస్తే స్వీకరిస్తానన్నాడు వసుదేవుడు. ఈ విధంగా కంసుడు చెల్లెల మీద ప్రేమతో దేవకీ వసుదేవుల్ని ఒకటి చేశాడు. శుభముహూర్తంలో పెళ్లి చేశాడు. ఇంక వాడు ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరు కాదనడానికి లేదటండోయ్. వాడు చాలా దుర్మార్గుడు. వాడికి హెచ్చొచ్చినా పెచ్చొచ్చినా ప్రమాదం. వాడు మూర్ఖుడు కదా. అందుకని బాబాయ్ నాన్న నా చెల్లెల్ని వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, మీరు ఊ అంటే మీ చేతుల మీదుగా పెళ్లి దొరుకుతుంది, మీరు కాదంటే మిమ్మల్ని జైల్లో వేసి పెళ్లి చేస్తాను, ఏమంటారు అన్నట్ట. ఇంకేమంటాను నాయన, ఈ వయస్సులో మాకెందుకు నాయన జైలు, ఆ చర్లపల్లికి మేము వెళ్ళలేం, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యన్నారు వాళ్ళు. అయినా వసుదేవుడు మహాత్ముడు కనుక వాళ్ళు సంతోషంతో అంగీకరించారు. పెళ్ళి చాలా వైభవంగా జరిగింది. పెళ్ళయి అవగానే ఊరేగింపను కార్యక్రమం ఉండేది పూర్వం. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని టాపు లేని ఒక రథంలో కూర్చోబెట్టి, పైన జెండా లేని గొడుగు లేని ఒక రథంలో కూర్చోబెట్టేవారు అన్నమాట. కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు. ఇద్దరికి పెళ్ళయిందో ఇంకెవరు వీళ్ళ వెంట పడకండి, ఆ అమ్మాయికి ఇంకెవరు కన్నులు గీటకండి, వివాహం అయ్యింది, వీళ్ళు దంపతులు అని లోకానికి చెప్పడానికి అలా ఊరేగించేవారు. ఊరు ఎరిగింపు అంటే ఊరునకు పెళ్ళయ్యిందని తెలియజేయుట. ఈ ఎరిగింపు ఏగింపు అయిపోయి ఊరేగింపు అయిపోయింది చివరికి. నిజానికి ఊరికి తెలియజేయుట. ఇప్పుడు కూడా మన వాళ్ళు చూశారుగా చాలామంది, కొంతమంది గుర్రాలు ఎక్కువ ఊరేగుతూ ఉంటారు పెళ్లికి ముందో పెళ్లి తర్వాత. కొంతమంది అయితే ఓ ట్రాక్టర్లో ఓ పెద్ద కుర్చీ లాంటిది వేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా వీళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టి తిప్పుతూ ఉంటారు. అసలు ఇప్పుడు తిప్పవలసిన అవసరం ఎక్కడ వచ్చిందిలేండి. పెళ్లికి ముందే వీళ్ళు అన్ని పనులు కానిచ్చి ఏదో తాళి కట్టడం అనే ఒక కార్యక్రమం అప్పుడు మాత్రం నిలబెడుతున్నారు. మా ఐదారిది పెళ్లి కుదరడానికి ముందు లేక ప్రేమలో పడిపోయి ఒక గంటలు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారో తెలియదు, ఒకటే ఫోన్లు గందరగోళం. పోనీ ఈ ప్రేమ పెళ్ళయ్యాక ఉంటుందా? పెళ్ళయిన దగ్గర నుంచి ఇక సెల్లబోయి హెల్ల మిగులుతుంది. ఇది కలియుగ ప్రభావం అన్నమాట. పెళ్లికి ముందు నాకు చాలా ఆశ్చర్యం అనమాట. కుదిరిన దగ్గర నుంచి ఒకటే గందరగోళం, ఏం మాట్లాడుకుంటారో తెలియదు. ఓసారి నేను రహస్యంగా నా చిన్నప్పుడులేండి ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాను. అక్కడికి వస్తావా, ఇక్కడికి వస్తావా, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అండం. ఏం చేస్తాడు వీడు మహానికి ఎక్కిపోతున్నావు, సాయంకాలం దాకా ఫోన్లో ఏం మాట్లాడతాడండి, మా ఐదారు ఫోన్లు. కానీ ఆ రోజుల్లో అలా కాకుండా పెళ్లి కుదిరాక పాపం ఒకడు మొహలు ఒకడు చూసుకునేవారా. పెళ్లి చూపుల్లో ఈవిడికి సిగ్గే ఆయనకి సిగ్గే అని తలకాయ వంచుని ఈవిడు చూసేది. అసలు మొగుడు మొహమే తెలియదు కొంతమందికి అయితే. పాప ఆయన అంతే మొహమాటం. మా సత్యనారాయణ మాస్టర్ చెప్పారు, పెళ్లి చూపుల్లో మేము ఇద్దరం ఎలా ఉంటామో చూసుకోలేదని. కాబట్టి చాలా కాలం ప్రాచీన కాలంలో అందరూ అలాగే ఉండేవారు. ఇప్పుడు అవేం లేవనుకోండి. సరే, మొత్తం మీద ఈ ఇద్దరిని ఊరేగించడానికి సిద్ధపడ్డాడు కంసుడు. ఓ రథాన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు కంసుడు అన్నాడు, బావా నిన్ను చెల్లెల్ని రథంలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతాను, కానీ ఆ రథాన్ని మామూలు డ్రైవర్ తోలడం ఏమిటి, నేను మహారాజుని స్వయంగా తోలుతానన్నట్ట. వాడికి చెల్లెల మీద అంత ప్రేమ. రాజునయ్యుండి కూడా ఈ రథమును నేనే తోలి నా ప్రేమ నిరూపించుకుంటానన్నాడు. వాడికి నిజంగా అంత ప్రేమ ఉంది. అందుకని రథం సిద్ధం చేశాడు. దానికి 4 గుర్రాలు కట్టాడు. రథం వెనకాతల మంచి ఆసనం సిద్ధం చేశాడు. మెత్తని పరుపేశాడు. అందులో బావగారిని చెల్లెల్ని కూర్చోబెట్టాడు. పగ్గాలు పుచ్చుకోబోయాడు. గుర్రాలు తోలబోయాడు. ఇంతలో ఆగండి అన్నాడు దేవకుడు. అంటే అక్కడే బ్రేకు పడింది. ఆదిలోనే హంసపాద అనమాట. అదేమిటి బాబయ్య,
శుభమానుడు ఊరేగింపుకు బయలుదేరుతుంటే ఆగమంటావేమిటంటే పెళ్ళికి కట్నం ఇవ్వలేదు నేను. ఇప్పుడు ఊరేగింపు ముందైనా ఈ రథం వెనకాతల నేనిచ్చే కట్నాలు సారే ఊరేగిస్తే అందరికీ అర్థమవుతుంది నేనేమిచ్చాను అన్నట్ట. అందుకే కొంతమంది ఏం చేస్తారు, పెళ్ళిళ్ళలో పెద్ద హడావిడిగా లడ్డూలు, సున్నుండలు, నగలు, చీరలు ఇవన్నీ అక్కడ ప్రదర్శిస్తారు. అల్లుడికి ఎంత ఇచ్చాడో లేక కోడలికి ఎంత ఇచ్చారో అని అందరూ చెప్పుకోవాలి. అందుకని ఈయనేమన్నాడు, నేను కానుకలు కట్నాలు ఇస్తాను, అవి కూడా రథాల్లో ఏనుగుల్లో పెట్టి మీతో పాటు ఊరేగించండి అన్నట్ట. సరేనని రథం ఆపారు. ఇప్పుడు ఆయన ఏమిచ్చట, సార్ధంబులైన రథంబుల వేయు నెనమన్నూటిని కనకదామ సముత్తంగంబులైన మాతంగంబుల ఇన్నూటిని 10,000 దాస దాసీజనంబును అనేక భూషణ అంబర ఆవళులను ఇచ్చి అనిచినం కదలి వర వధూయుగళంబు తెరువునందను సమయంబున. పోతన గారు ఇలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న గద్యాలు రాస్తాడు. 200 ఏనుగులు అల్లుడి గారి కట్నం ఇచ్చాట. 200 ఏనుగులు. మీలో ఎవరికైనా మీ అల్లుడి మీద కసుంటే ఒక్క ఏనుగు ఇస్తే ఇక మళ్ళీ అల్లుడు కోలుకోడు. దెబ్బకి వాడు నాకు కట్నం వద్దు బాబోయ్ అంటాడు. విశాఖపట్నం దాకా పారిపోతాడు. ఆ రోజుల్లో ఏనుగులు పోషించేంత ఐశ్వర్యం ఉండేది. ఏనుగులు ఉంటేనే కట్నం. 200 ఏనుగులట, 2000 గుర్రాలు, 500 రథాలు, 1800 నగలున్న బళ్ళు, 10,000 దాసదాసీ జనం. మళ్ళీ ఏనుగుల మీద అంతా రకరకాల బంగారపు కానుకలు, నగలు, నడుముకు వడ్డాణాలు, కంఠాభరణాలు, భుజకీర్తులు ఇవన్నీ ఉండేవిట. ఇవన్నీ పెట్టాట. రకరకాల సంపదలతో కూడిన 1008 బళ్ళు, 500 రథాలు, 200 ఏనుగులు, కొన్ని గుర్రాలు, వీటితో పాటుగా 10,000 మంది పనులు చేసే దాసీలు, దాసదాసీ జనం. ఎంతమంది పనివాళ్ళను కూడా ఇచ్చేవారండి అల్లుడితో పాటుగా. కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయటమే కాకుండా కూతురుతో పాటు పనివాళ్ళను కూడా పంపుతున్నాను, అల్లుడు వీళ్ళని పోషించి జాగ్రత్తగా, వీళ్ళంతా మా అమ్మాయికి సేవ చేస్తారు అని అమ్మాయికి తోడుగా 10,000 మందిని పంపారట. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అనమాట, ఓ 10,000 మంది వద్దు కానీ అల్లుడికి పెళ్ళైన తర్వాత 2 దాసదాసీ జనం పంపితే వాడిని పోషిస్తూ వాడు బతుకైపోతుంది. ఇక మళ్ళీ వాడి జీవితంలో కిక్కురు వండాలి. అందులో అమెరికా వెళ్ళినప్పుడు గ్యారంటీగా పంపాలి, లేకపోతే ఈ పెళ్ళాంచ చేయిస్తాడు వాడు. ఎంత కష్టపడి పెళ్లి చేసినా అయ్యా అమెరికాలో అంటే అక్కడికి వెళ్ళాక మన సమస్తమైన పనులు మనమే చేసుకోవాలి. అక్కడ గురువు గారికే దిక్కులేదు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఆఫీసులకు పోతారు, ఇల్లంతా నాకు వదిలేసిపోతారు, సాయంత్రం ప్రవచనానికి కారులో తీసుకెడతారు. ఈ పగటిపూట అక్కడ కూర్చున్న నేను నా కాఫీ అప్పుడప్పుడు నేను పెట్టుకుంటాను. అందుకే కాఫీ పెట్టడం నాకు బాగా వచ్చింది. మీరు నన్ను పెట్టమని అడగండి. పులిహార చేసుకోవడం, కాఫీ పెట్టడం అలా వచ్చాయన్నమాట. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు కనుక అల్లుడు గారు మా అమ్మాయితో పాటుగా ఓ పని మనిషిని, ఓ దాసీని పంపిద్దాం అనుకుంటున్నానంటే అల్లుడు గారు, మావయ్య గారు మీకు పుణ్యం ఉంటుంది, అంతకంటే జూబ్లీ హిల్స్లో 2 కొంపలు కొనివ్వండి కానీ ఈ దాసీ జనం వద్దంటారు. ఆ రోజుల్లో పోషించగలిగేవారండి. ఇవన్నీ ఇచ్చి పంపిస్తే అప్పుడు ఆయన ఊరేగింపుకు బయలుదేరాడు. ఓ పక్కన రథం వెనకాతల కానుకలు. ఇప్పుడు కంసుడు పగ్గాలు విడిచిపెట్టి గుర్రాలు తోలేట. పగ్గములు వదలి వేగిర మగ్గలము గరథము గడపునా కంసుడులో బెగ్గిలి ఎగ్గని తలపక దిగ్గనన శరీరవాణి దివినిట్లనియన్. ఈసారి కంసుడు పగ్గాలు వదిలాడు, గుర్రాలు కదిలాయి. గుర్రములు వేగముగా కదులుతూ ఉండగా ఈయన సంతోషపడిపోతూ అమ్మయ్య చెల్లెల్ని బావని ఊరేగిస్తున్నాను అనుకున్నాడో లేదో, ఆ రథం 2 అడుగులు నడిచిన వెంటనే టక్కన ఆకాశవాణి ఒక మెరుపు మెరిసినట్టయి, రూపం కనపడదు, మెరుపు లాంటి కాంతి కనపడుతుంది. ఆ కాంతిలోంచి మాటలు వినిపించిందట. అంటే మాటలు వినపడుతోంది, రూపం లేదు, కేవలం కాంతి. ఆ కాంతిలోంచి ఏమని వచ్చాయి మాటలు? ఓరి భోజకుల శ్రేష్ఠ కంస నృశంస. నృశంసుడు అంటే క్రూరుడు. ఓరి భోజకుల పంసన నృశంస కంస, నువ్వు ఈ చెల్లెలంటే ఎంతో ఇష్టపడుతున్నావు. ఈ చెల్లెలి మీద ప్రేమతో ఆమెను రథంలో కూర్చోబెట్టి స్వయముగా సారథివై సూతుడవై రథం నడుపుతున్నావు. ఏ చెల్లెలి మీద ప్రేమతో ఇదంతా నువ్వు చేస్తున్నావో ఆ చెల్లెలి యొక్క 8వ గర్భం నిన్ను చంపేస్తుంది అంది. దెబ్బతో ఉలిక్కిపడ్డాడు కంసుడు, హడిలిపోయాడు. నా చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకుని పెంచి పెళ్లి చేసి నా ఊళ్ళో నా కళ్ళ ముందు అట్టే పెట్టుకుంటే ఆవిడ రథంలో కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఉంటే ఈవిడ నాకు మృత్యువుని కంటుందా? ఈ దుర్మార్గునాన్ని విడిచిపెట్టను అని అమాంతంగా కంసుడు సంచలదంసుడై అడిదం బెడిదంగా పెరికాడు. ఆవిడ కొప్పు పుచ్చుకున్నాడు, తలకే నరికేయబోయాట. ఒక్క దెబ్బకి ఆవిడ జుట్టు పుచ్చుకుని తల నరకబోతూ ఉంటే టక్కున వసుదేవుడు చెయ్యి గట్టిగా పట్టుకుని, ఇదేమిటి బావా
ఇంతవరకు ఎంతో ప్రేమతో పెంచి ఈ చెల్లెల్ని ఆకాశవాణి మాటలకి ఉలిక్కిపడి చంపుతావా? ఇది నీకు న్యాయమా? ఒక్కసారి ఆలోచించు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలిచ్చుటో మన్నన్న చేయుటో మధుర మంజుల భాషల ఆదరిల్చుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మానిరావన్న సహింపుమన్న వధింపకుమన్న వేడెదన్. కంస, నువ్వు దేవకీదేవికి సొంతన్న కంటే ఎక్కువగా అన్నవి నువ్వు. ఎవరైనా చెల్లెలికి చీరలు ఇవ్వాలి, బంగారపు నగలు ఇవ్వాలి, కట్టుకోవడానికి కావలసిన అంగవస్త్రాలు లంగాలు అవి ఇవ్వాలి, కొప్పులో పెట్టుకోవడానికి పూలు ఇవ్వాలి. ఏమీ ఇవ్వకపోతే చెల్లెమ్మ నీకేమి ఇవ్వలేకపోతున్నాను, కనీసం ప్రేమగా మాట్లాడతాను అని మంచి మాటలతో అయినా ఓదార్చాలి. అంతేకాని ఆకాశవాణి ఏదో పలికిందని ఆ పలుకులు నమ్మి ఉలికిపడి ఈ కలికిని తల నరికి చంపాలనుకుంటావా? ఇది న్యాయమా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు చదువుకున్న పండితుడివి, వేదాలు చదివిన వాడివి, క్షణికోద్రేకంతో చెల్లెళ్ళు చంపుతావా? ఇది చెల్లెలు కన్య, బలము లేనిది, నిత్యం నీ క్షేమం కోరుకునేది. ఇందాక పెళ్లి జరుగుతున్నప్పుడు చూశాను, నేను ఆవిడ మెడలో తాళి కడుతూ ఉంటే తాళి కడుతున్న నా ముఖం చూడకుండా మా అన్నయ్య ఉన్నాడా, మా అన్నయ్య టిఫిన్ తిన్నాడా, మా అన్నయ్య పులిహార తిన్నాడా, మా అన్నయ్య మంచినీడు తాగాడా అని ఎంతసేపు అన్నయ్య 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 అని నీ యోగక్షేమములే విచారించింది కానీ నా మొహం కూడా చూడలేదు. నిత్యంబు నీ శ్యామంబు చింతించు నిర్మల అన్నాడు భాగవతంలో. నిత్యం నీ మంచి కోరుకుంటుంది, నీ గురించి ఆలోచిస్తుంది. నువ్వు అటువంటి వాడివి. ఇందాకటి దాకా మీ ఇద్దరిది అంత బంధం, అన్నా చెల్లెళ్ల బంధం అంటే మీ దగ్గరే చూశాను నేను. అటువంటిది ఇంతవరకు ఉన్న ప్రేమని విడిచిపెట్టి ఆకాశవాణి పలుకులకు ఉలికి పడతావా? దీన్ని చంపుతావా? మర్యాద విడిచిపెడతావా? సత్కులంలో పుట్టావు, పుణ్యమూర్తివి, కోపం మహాపాపమని నీకు తెలియదా? ఒక్కసారి ఆలోచించు. ఈ చెల్లెల్ని చంపకు, దీనివల్ల నీకే లాభం లేదు. ఒకవేళ నువ్వు నిజంగా నీ చెల్లెల్ని చంపావు, నీ చెల్లెల్ని చంపితే నూరేళ్లు బతుకుతావు నువ్వు మాత్రం. ఇవాళ నీ చెల్లెల్ని చంపడం వల్ల ఒక గండం గడవచ్చేమో, కానీ ఏదో ఒకనాడు మృత్యువు రాక తప్పదు. మృత్యువు ఎవరినైనా పట్టుకుపోతుంది. నా మాట విను. మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ వీరుడా, ప్రతి మనిషి పుట్టగానే వాడితో పాటు వాడి చావు కూడా పుడుతుంది. ఒక ఆయన భూమి మీద పుట్టాడంటే వాడు పుట్టడం కాదు, వాడి చావు వాడి అంటే ఉంది. ఆ మృత్యువు అద్య ఈరోజు అవ్వచ్చు, కొంతమంది ఇవాళ చస్తారు, కొంతమంది అబ్ద సంవత్సరం తర్వాత చావచ్చు, మరి కొంతమంది శతాంతేవా 100 ఏళ్ల తర్వాత అయినా సరే మృత్యువు పొందుతారు. మృత్యువు తప్పదు తప్పదు. జీవి పుట్టాడంటే వాడి మరణం తప్పదు. పక్షికి రెక్కల, కోతికి తోకల, జీవికి మృత్యు ఎప్పుడూ పక్కనే ఉంటుంది. అది ఏదో ఒక సమయంలో వస్తుంది. ఇప్పుడు ఈ చచ్చిన వాడి వెంట ఏమొస్తుంది? ఒక వ్యక్తి ప్రాణం విడిచిపెట్టగానే వాడితో వాడి పుణ్యం లేక పాపం వస్తుంది. పుణ్యం చేస్తే ఉత్తమ లోకాలకి పోతాడు, పాపం చేస్తే నరకం వంటి అధోగతులకు వెళ్ళిపోతాడు. ఇది గ్రహించిన జీవులు తనకి మరణం వచ్చినా తప్పుడు పనులు చెయ్యరు. నువ్విప్పుడు నీకు మరణం వస్తుందని చెల్లెల్ని చంపితే ఈ స్త్రీహత్య అనే ఒక మహాపాపం నిన్ను సర్వనాశనం చేయకుండా ఉంటుందా? మనం చేసిన పాపములు మన వెంట వచ్చి తీరతాయి. అది ఎలాగో చెప్పాడు. ఒక ఆయన పగటిపూట ఏ వస్తువుని ఎక్కువ ధ్యానం చేస్తాడో రాత్రి కలలో దాన్నే చూస్తాడట. ఎదురుగుండా ఒక ఆవిడ కూర్చుంది. ఆవిడ చేతి నిండా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బంగారపు గాజులు ఉన్నాయి. నేను 4 సార్లు గాజులు చూశాను అనుకోండి, బంగారపు గాజులు, బంగారపు గాజులు, బంగారపు గాజులు అని తెగ తలుచుకుంటే రాత్రి కల వస్తుందిట. ఎందుకని అస్తవాడు గాజులు తలుచుకున్నానుగా, అందుకని రాత్రి కల వచ్చినట్టు ఆ కల్లో ఆవిడొచ్చి, గురువుగారు నా గాజులకేసి తెగ చూశారండి, ఈ గాజులు నాకెందుకండి, మీ దగ్గర ఉంటే మంచిదండి అని ఆ బూజు పెట్టిన గాజులు చేతిలో పెట్టినట్టు వీడి కల వస్తుందిట. కాబట్టి ఏ వస్తువును నువ్వు ఎక్కువ తలుచుకుంటే అది కల్లోకి వస్తుంది. అలాగే ఈ లోకములో నువ్వు చేసిన పుణ్యపాపములు శరీరం విడిచిపెట్టిన తర్వాత నీ తర్వాత వస్తాయి. సుస్పష్టంగా చెప్పాడు. మును మేలుగన్న వేళ నరుడు
కన్న వెన్న తలచిన కార్యతంత్రంబు కలలోన పాడితోడ కానబడినయట్లు. మనిషి మెలకుగా ఉన్నప్పుడు తలుచుకున్న వస్తువులు, చూచిన వస్తువులు, విన్న కథలు ఇవి రాత్రి మళ్ళీ కల్లోకి వస్తాయి. నిన్న ఒక ఆవిడ పురాణం అయిపోయాక సాయంత్రం వెళ్ళిపోతూ అదేంటో తెలియదండి, రాత్రి నిద్రపోతున్నా మీ కథలే కల్లోకి వస్తున్నాయండి అంది ఆవిడ. అంటే ఆవిడ ఎంత శ్రద్ధగా ఉందో ఆలోచించండి. ఆవిడకి ఒక్కదానికి వచ్చిందో మరి మిగతా వాడికి వచ్చిందో తెలియదు, ఆవిడ అంత శ్రద్ధగా ఉంది. తక్కిన వాళ్ళు నేను చెప్పను. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటి, దేని మీదైనా శ్రద్ధ పెట్టి విన్నామంటే అది కల్లోకి వస్తుందిట. అలాగే మానవుడు ఇక్కడ చేసిన పుణ్యపాపములు శరీరం విడిచాక వెంట వస్తాయి. దాన్ని ఎవడైనా అనుభవించక తప్పదు. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలు చుండురాగ కలితుడగుచూ. ఒక ఆయన కొంతమంది పిల్లలకి పాఠం చెబుతూ పిల్లల్ని ఓ చోటకి చేర్చాడు. ఓ పెద్ద కొండ పట్టుకొచ్చాడు. కొండ నిండా నీళ్లు పోశాడు. నీళ్లు పోసిన ఈ కొండని ఆరు బయట పెట్టాడు. పందిట్లో కాకుండా బయట పెట్టాడు. పిల్లలందరినీ అక్కడ నిలబెట్టాడు. పగటిపూట ఏం చేశాడు, పిల్లలారా ఈ కొండలో ఏం కనపడుతుందని అడిగాడు. అప్పుడు పిల్లలంతా అన్నారు, పగలు కదండి, కొండ కదండి, కొండలో నీళ్లు ఉన్నాయి కదండి, నీళ్లు కదలట్లేదు కదండి, అందులో సూర్యుడి యొక్క బింబం కనబడుతోంది అన్నారట వాళ్ళు. మళ్ళీ రాత్రి కొండను అక్కడే పెట్టి ఇప్పుడేం కనబడుతోందంటే చంద్రుడు కనబడ్డాడండి అన్నారు. అంటే పగలు కొండలో ఉన్న నీళ్లలో సూర్యబింబం, రాత్రి చంద్రబింబం కనబడ్డాయి. ఇప్పుడు ఆ గురువుగారు మళ్ళీ ఏం చేశాడు, ఆ కొండని ఒకసారి ఇలా కదిపాడు. కొండ కదలడం వల్ల ఏమైపోయింది, నీళ్లు కదిలిపోయాయి. ఇప్పుడు ఏం చేశాడు ఆయన, పిల్లలారా ఇలా రండి అని ముందు చిన్న పిల్లల్ని పిలిచాడు, బాగా చిన్న పిల్లల్ని. ఈ కొండలో ఏం జరుగుతోందంటే ఈ కొండలో ఉన్న సూర్యుడు కదులుతున్నాడండి, రాత్రిపూట చంద్రుడు కదులుతున్నాడండి అన్నారట. సూర్యుడు చంద్రుడు కదిలిపోతున్నారండి ఈ కొండలో అన్నారట. నీళ్లు కదిలినప్పుడు ఏమవుతుంది, సూర్యుడు చంద్రుడు కదులుతూ కనబడ్డారట. అందుకని సూర్యచంద్రుడు కనబడుతున్నారండి అన్నారు. ఆయన నవ్వి ఈ పిల్లల కంటే ఇంకొంచెం చదువుకున్న ఎల్కేజీ నుంచి యూకేజీలోకి వచ్చిన పిల్లల్ని పిలిచాడు. పిల్లలారా ఈ పిల్లలు సూర్యచంద్రులు కదులుతున్నారు అంటున్నారు. సూర్యచంద్రులు కదులుతున్నారంటే సూర్యుడు చంద్రుడు ఎందుకు కదులుతారండి, వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు కదలటంలా వాళ్ళ బొమ్మలు ఇందులో పడి కదులుతున్నాయని అన్నారట. సూర్యచంద్రుల బింబములు కదులుతున్నాయి, ప్రతిబింబములు కదులుతున్నాయి అన్నారట. ఇప్పుడు వీళ్ళకంటే బాగా చదువుకున్న కొంచెం పెద్ద పిల్లల్ని పిలిచి, ఒరే ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి అంటే, అయ్యా సూర్యుడు చంద్రుడు కదలరు, సూర్యచంద్రుల ప్రతిబింబములు కూడా కదలడంలా, ఇక్కడ కదులుతున్నది నీరు, నీరు కదలబట్టి నీటిలో ఉన్న ప్రతిబింబములు కదులుతున్నట్టున్నాయి కానీ ఇక్కడ నిజమునకు కదులుతున్నది నీరు అన్నారట వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకంటే కొంచెం పెద్దవాళ్ళని, మీలా పురాణం వినేవాళ్ళని పిలిచి ఏం జరిగిందో చెప్పండి అంటే వాళ్ళన్నారు, ఇవన్నీ తప్పేనండి, ఇక్కడ ఏం కదలడంలా, కదులుతున్నది కొండ, కొండ కదలబట్టి కొండలో ఉన్న నీరు కదిలింది, నీరు కదలబట్టి నీటిలో ఉన్న ప్రతిబింబములు కదిలాయి, అసలు కదులుతున్నది నిజమునకు కొండ అన్నారట వాళ్ళు. జలఘటాదులందు, ఇందాక చదివిన పద్యమునకు అర్థం ఏంటి, జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కదలు భంగి. కొండలో నీరు కదిలితే ఆ నీటితో పాటుగా సూర్యచంద్రుల బింబములు కనబడతాయి. ఆ కొండే మన శరీరం. ఇంతకీ అసలు తర్వాత పాదం వినాలి, ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలుచుండు రాగకలితుడగుచు. మన శరీరం ఒక కొండ, కొండ మట్టితో, ఆ మట్టిలో కాస్త నీళ్లు కలిపి ముద్ద చేసి కాస్త గాలి అందులో కొట్టి అగ్నిలో కాలిస్తే అప్పుడు అది కొండ అవుతోంది. అలాగే ఈ శరీరం అనే కొండ పంచభూతములతో తయారయ్యింది. అందుకే పూర్వం మన కొండ శరీరాన్ని ఏమనేవారు, ఘటం అనేవారు.